తోటోళ్ళు తొడగోసుకున్నారని మెడగోసుకున్నట్టే ఉన్నదక్క మా పరిస్థితి. మా యారాల కొడుకు పోతుండని మా ఓని సుత వేలకు వేలు పోసి ప్రైవేట్ బడికి దోల్తే ఆయనకి అలే వస్తలేవు, ఏబిసిడి లెక్కైతే లేవు. మళ్ళా తాపకోమాలక ఆ ఫీజు ఈ ఫీజు అని గుంజుతున్నారు. పైసా పోతే మాయే గాని చదువన్న రావాలి కదా. ఏ గన్లు ఏం చెప్తారు చెల్లె, పలానా బడిలోనైతే మస్తు చెప్తారట, కాకుంటే జరంత ఫీజు ఎక్కువ. ఎంతైనా గాని అక్క గదే బడిలో చేర్పిస్తా. గా శారదక్కకి ఏం తక్కువ చెల్లె, పోరన్ని సర్కార్ బడికి దోలుతుందట. పోయేనాడు పట్టుకపోతారా పైసా, పోరని చదువు కంటే ఎక్కువనా? ఇగో గిట్లుంటాయి ఊర్లల్లా అమ్మలక్కల ముచ్చట్లు, కానీ గీ ఊర్లో అట్లా కాదు. వరెవ్వా, నడి రోడ్డు మీద నెమళ్ళ గుంపు ఆడినట్టే ఉన్నది పోర్రి. అట్లాని ఎగిరేది సినిమా పాట కాదుల్లో. గదన్నట్టు పిల్లలను సర్కార్ బడికే పంపాలి, ఈ స్కూల్ను కాపాడుకోవాలని గీతీర్ల ఎరకయేస్తున్నారు. యాదాద్రి జిల్లా పుట్టపాకల బడిబాట సంబరం గిట్లున్నది. పిల్లలు సార్లు మేడాలే కాదు, ఊరంతా కదిలింది. ఇప్పటికే 200లకు మీదనే చదువుతున్నారట గవర్నమెంట్ స్కూల్లా. మా పాప ఇందులో ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించుంటే కొంచెం ఇందులో జాయిన్ చేశాను. ఇప్పుడు మా పాప ఈ క్లాస్ లో టాపరు. ఇంత మంచిగా చదువు చెప్తుంటే ప్రైవేట్ కెందుకు, సర్కార్కే తోలుదామని ఊరోళ్ళంతా డిసైడ్ చేసిరన్నట్టు. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఏమవుతుందంటే పిల్లలకు రకరకాల ఫీజులు కట్టడం వల్ల వాళ్ళకు చదువు అందడం పోకుండా ఆర్థికంగా చితికిపోతున్నాం. హౌ మరి ఏలడంత లేని ఎల్కేజీ పోరానికి 1000 ఫీజులు, మళ్ళా రోజుకో తీరు డిరేసు, కొత్త బూట్లు, పతొక్కటి బడి బజార్ల కొనుడు. సంపాదించిందంతా గిట్లా చదువులకే పెడితే ఇక సంసారం నడిచేదెట్లా? అందరు ఓ పారి ఆలోచన వేసుకుంటే మంచిది. ఇడ ఇంకో మాట, సర్కార్ బడిలా సకల సౌలతులు వేసి మంచిగా చెప్తే ప్రైవేట్లకు బంద్ చేసి అందరూ గవర్నమెంట్ బడి బాటే పడతారు. గీ ముచ్చడగిన జర సోచాయించురి సార్లు.